673 మందికి నిజామాబాద్ సిపి. నిజామాబాద్ నేను సిసిఎస్ 2 సంవత్సరాలు చేశాను. 2017, 18, 19 సిసిఎస్ నుంచి మన హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ పిసిఎస్ చేశాక మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అయితే డిస్ట్రిక్ట్ మన నిజామాబాదే, ప్లస్ అక్కడ 2 years సిసిఎస్ కూడా చేశాను. సరే, టోపోగ్రఫీ కూడా నిజామాబాద్ కార్పొరేషన్ కదా, మంచి ఏరియా, చిన్న డిస్ట్రిక్ట్ అది. యాక్చువల్లీ 36 మండలాలే అప్పట్లో. ఇప్పుడు ఇంకా కామారెడ్డి విడిపోయింది కాబట్టి ఇంకా చిన్నగా అయిపోయింది. అందులో 3 డివిజన్సే ఉంటాయి మీకు. ఒకటి బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, 3 డివిజన్స్ ఉంటాయి. అంటే పోలీస్ డివిజన్స్ అండ్ రెవెన్యూ డివిజన్స్ 3 ఉంటాయి. అయితే మీకు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని జరిగినాయి. మీ 27 ఏళ్ళు 28 ఏళ్ళలో జరిగిన ఎలక్షన్స్ లో కొన్ని ప్రాక్టికల్ గా జరిగినాయి చెప్తాను. ఎట్లా జరిగితే ఏమైతే ఇప్పుడు అంతా వీళ్ళంతా మీకు ఆ డిసిప్లిన్ ముఖ్యంగా జస్ట్ మీకు 80 రోజుల తర్వాత మీరు డ్యూటీకి వెళ్తారు అక్కడికి. ఆల్మోస్ట్ ఆల్ 10వ తారీఖు అంటే మీకు అక్కడికి మీరు 21st వచ్చారు కదా, February 21 అంటే మీరు 80 రోజుల అనుభవంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ గా మీరు డ్యూటీకి వెళ్తారు అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వెహికల్లో తీసుకెళ్తారు, మీ ఇన్ఛార్జెస్ ఉంటారు. తీసుకెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత రిపోర్టింగ్ ఉంటుంది అక్కడ. రిపోర్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ నుంచి మీకు డిస్బర్స్ చేస్తారు 3 డివిజన్లకు. మళ్ళీ ఒక డివిజన్ ఏసీపీ ఆఫీస్కి వెళ్తారు. బోధన్ కొందరు వెళ్ళొచ్చు, తర్వాత నిజామాబాద్ కొందరు వెళ్ళొచ్చు, కొందరు ఆర్మూరు, 3 డివిజన్లకు డిస్పాచ్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ మండలికి ఎంత అవసరం ఉంది, ఏ మండల్ పోలీస్ ఉంది, అక్కడ నుంచి వాళ్ళు డిస్బర్స్ చేస్తారు. అంటే అక్కడక్కడ ఆ మండలికి వెళ్ళిపోతారు. మండలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎస్ఐ ఏం చేస్తాడు, రూట్ లో ఏ విలేజ్ ఎంతమంది కావాలో అక్కడ వేస్తారు. ఇన్ని జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీకు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఒక లైన్ చెప్తున్నా, సిపి ఆఫీస్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఏసీపీ ఆఫీస్ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి కన్సర్న్ పోలింగ్ స్టేషన్, ఒక విలేజ్ ఉంటుంది 4 భాగాలుగా. ఆ విలేజ్ కి వెళ్తారు. ఆ విలేజ్ లో కొందరికి పోలింగ్ స్టేషన్ డ్యూటీ పడవచ్చు, కొందరికి పెట్రోలింగ్ లో పడవచ్చు, కొందరికి స్ట్రైకింగ్ ఫోర్స్ పడవచ్చు, ఇంకొందరికి ఒక ఆఫీసర్ ఎంబడి ఉండే అవకాశం ఉంటుంది. వెహికల్ లో కూర్చోబెట్టుకుని ఆఫీసర్ ఎంబడి కూడా ఉంటుంది తిరగటానికి. అలా కొందరికి పికెట్ ఉంటే పికెట్ లో పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. కానీ మన డ్యూటీ మటుకు 13th లాస్ట్ ఉంటుంది. ఈ 13th అంటే మనకు డ్యూటీ ఎప్పుడు మొదలైతే అంటే 10వ తారీఖు అయితే కాదు, 11 కానీ డిస్బర్స్ అయిన తర్వాత 12 నుంచి మొదలవుతుంది. ఒకవేళ ఎలక్షన్ పోలింగ్ స్టాఫ్ తో పడితే వాళ్ళని బట్టి మనం 12వ తారీఖే మీరు అందరూ వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోతారు, ఈవినింగ్ 3-4 వరకు రీచ్ అయిపోతారు, అక్కడే ఉంటారు. ఆ ఎలక్షన్ కన్నా ముందు ఒకరోజు ఉంటారు కాబట్టి మీకు నైట్ భోజనం విషయంలో మీకు అక్కడ మన రెవెన్యూ వాళ్ళు ఉంటారు, అసిస్ట్ చేస్తారు. వాళ్ళతోనే కోఆర్డినేషన్ చేసుకొని పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళతోనే భోజనాలు చేయడము. వాళ్ళ అకామిడేషన్ కూడా పోలింగ్ స్టేషన్ అక్కడే ఉంటుంది, అక్కడే పడుకోవాల్సి వస్తుంది. మనం ఏవైతే బ్యాలెట్ బాక్సెస్ ఉంటాయో కాపాడాల్సిన బాధ్యత ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బంది ఏమంటే మనం ఉంటాం కాబట్టి మనతో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అక్కడే పడుకుంటారు. మరి మీకు చెప్తున్నా, వాళ్ళు కూడా అక్కడే పడుకోవాల్సి వస్తుంది. ఆ రోజు రేపు ఎలక్షన్ అనగా మీరు ఖచ్చితంగా వాళ్ళతో ఉండాలి, అందరూ అక్కడే ఉండాలి. మీకు సపోర్టింగ్ గా వేరే పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి కదా, అవి కూడా ఏం చేస్తాయి, మెయిన్ ఎక్కడైతే ఇంపార్టెంట్ విలేజ్ ఉంటుందో అక్కడ బస చేస్తారు. వాళ్ళు కూడా ఒక రూట్ కు ఒక 2 విలేజ్ కానీ 3 విలేజ్ కానీ కలిపి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, పెట్రోలింగ్ పార్టీస్ అన్ని ఉంటాయి. అవి డివైడ్ అయిపోయి ఒక విలేజ్ లో ఒక పార్టీ ఉంటుంది. అంటే 1+4 ఉంటారు, విత్ వెపన్ ఉంటారు వాళ్ళు. దాదాపు వాళ్ళంతా విత్ వెపనే ఉంటారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ స్ట్రైకింగ్ ఫోర్స్ విత్ వెపనే ఉంటారు. 1+2 ఉన్నా 1+3 ఉన్నా విత్ వెపన్ ఉంటారు, విత్ వెపన్ అండ్ లాఠీ. అయితే వాళ్ళు సపోర్టింగ్ గా ఉంటారు. మీకు మనకి ఏం భయం ఉండదు. కాకపోతే మాకు అక్కడ ఎలక్షన్ డ్యూటీ ఉన్న వాళ్ళకి ఈ మ్యాన్ ప్యాక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఫోన్ నంబర్స్, మీకైతే పాస్పోర్ట్ ఇస్తారో ఆ పాస్పోర్ట్ లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఏం చేయాలా ఏం చేయకూడదు అనేవి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఆ ఏరియాలో రౌడీ షీటర్స్ కానీ ఈ మన శాంతి భద్రతలకు భంగం కలిగించేవాళ్ళంటే మనకు అలా రాస్తారు, వీడు ఫలానా కేసులో వీడు ఈ కేసులో వీడి మీద రౌడీ షీటర్ ఉందని చెప్పి కూడా రాస్తారు. ఆ రౌడీ షీటర్ పేరు కూడా రాస్తారు, ఒక నిఘా ఉంచడానికి, మనం అక్కడ పోయిన తర్వాత నిఘా ఉంచడానికి. కాబట్టి ఏం భయం ఉండదు. పర్ఫెక్ట్ గా 80 రోజుల అనుభవంతో కూడా పోలీస్ ఉద్యోగాన్ని బాగా చక్కగా చేయొచ్చు. ఎందుకంటే మీరు అంతా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇక్కడ మంచి ట్రైనింగ్, మంచి ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, మంచి ట్రైనింగ్, మీకు మంచి ప్రతి ఒక్కటి మీకు హైలైట్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు, రీచ్ అయ్యేటట్టు. దాదాపు అంతా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంది కాబట్టి మీకు చక్కగా చెప్పారు. అందరు ఒక్కొక్కరు చెప్తున్నారు. ప్రతి ఈ సెషన్ కూడా మీకు ఎలక్షన్ బందోబస్తుకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ అందరితో చెప్పిస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్. అయితే ఇందులో భాగంగా మీకైతే చెప్పాను, నిజామాబాద్ వెళ్తారు కాబట్టి ఏ విధంగా జరుగుతుంది, అలా పోయిన తర్వాత ఎక్కడ పడుతుంది, టెన్షన్ కూడా అవసరం లేదు. ఉందా? ఇప్పుడు చెప్పాను కదా ఎట్లా వెళ్ళిపోతారు. అది 4వ స్థాయి వరకు వెళ్ళిపోతారు మీరు. 4
అయితే ఎలక్షన్ లో మనం లోపలికి వెళ్ళొచ్చా లేదా, ఎలక్షన్ సపోజ్ కొందరు ఎలక్షన్ డ్యూటీ దగ్గర ఎలక్షన్ అక్కడ మన రూమ్ ఉంటుంది కదా, ఎలక్షన్ రూమ్ దగ్గర బయట బందోబస్తు ఉంటుంది, ఇద్దరు ఉంటారు, మీరు ఎలక్షన్ జరుగుతుంటుంది, వారు వచ్చి ఎలక్షన్ మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎత్తుకుపోతుంటే ఏం చేయాలి, మనం చూస్తుండాలా ఆపాలా, లోపల ఉంటాడు పట్టుకొని వెళ్ళిపోతానికి, అప్పుడు మనం లోపల పోవాలా దాంట్లో ఒక డౌట్, మనకాడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే చేయాలి. ఒకవేళ అతను పిలువలేని పరిస్థితి ఉంటుంది అనుకో, సపోజ్ అతనికే ప్రాణాపాయం ఉంటుంది, మనం ఇమీడియట్ గా వెళ్ళొచ్చు. అట్లాంటి టైంలో దెర్ ఈస్ నో బార్, అతనే ప్రాణాపాయ స్థితిలో ఉంటే మనం కాపాడకపోతే ఇంకేముంటది, అక్కడ మీరే ఇద్దరే ఉన్నారు, అప్పుడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ ఏ ఫోర్స్ లేదనుకోని అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళొచ్చు. అన్లెస్ అంటిల్ మనకి ఏదైనా కానీ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తోనే మనం లోపలికి పోవాలి. బయట వ్యక్తులు వచ్చి ఆ మెషిన్స్ కానీ లిఫ్ట్ చేస్తుంటే ఖచ్చితంగా అతను చెప్తాడు మనకు, సార్ వెళ్ళిపోతాను సార్ ఏదో జరుగుతుందని, ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేయాల్సిందే. అక్కడ మనం మిగతా ఫోర్స్ వచ్చేంత వరకు మనం ప్రివెంట్ చేయాల్సిందే. అర్థమైందా? సాధ్యమైనంత వరకు, సార్ మేము ఇద్దరే ఉన్నామంటే సాధ్యమైనంత వరకు మన ఫోర్స్ మన ఎంత ఉంది అంతవరకు శక్తి మేరకు ఆపే ప్రయత్నమే చేయాలి. కొందరు ఎత్తుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్ని బస్సులు ఎక్కిచ్చేసి మొత్తం వెళ్ళిపోయేంత వరకు కంప్లీట్ గా మనం అవి వాటి ఎంబటే వెళ్ళాల్సి వస్తుంది. మనం కొందరు ఏం చేస్తారు, ఎలక్షన్ కానీ పారిపోతుంటారు, కానీ వాటి ఎంబట మళ్ళీ మనం ఎట్లా వచ్చినామో మళ్ళీ అదే విధంగా సేమ్ రిట్రీట్ కావాల్సి వస్తుంది. ఎక్కడికైతే మనం బాక్సెస్ తీసుకొచ్చామో ఆ బాక్సెస్ మళ్ళీ అక్కడే ఆ స్ట్రాంగ్ రూమ్ వెళ్ళేంత వరకు మన బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయో మళ్ళీ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోకూడదు. అందులో మీరు ఇంకా ట్రైనీస్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటాడో, ఆ ఇన్స్ట్రక్షన్ అడిగి ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాతనే పోవాలి. ఎందుకంటే మీకు ఎటుపోని అర్థం కాదు. సీనియర్ కానిస్టేబుల్ అంటే వాళ్ళు చేసుకుని ఎటుపోవాలి, బైక్ తీసుకుని వస్తారు, లేక వెహికల్ ఉంటుంది, వేరే వెహికల్ వెళ్తుంటారు, వాళ్ళకి అది వేరే. కానీ మీరు ట్రైన్స్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కాబట్టి ఆ ఇన్ఛార్జ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవ్వండి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్ కాదు, డ్యూటీ చేసినప్పుడు గుర్తు చేసుకుంటూ చేయాల్సిన బాధ్యత అప్పుడు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫీసర్ కాదు, ఎవరిని అడుగుతే కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్ కాదు, వీఆర్ ట్రైనీస్ అనాలా, ఏమంటారు? వీఆర్ ట్రైనీస్, వీఆర్ అండర్గోయింగ్ ట్రైనింగ్, మేము ట్రైనింగ్ చేస్తాం, ట్రైన్ లో భాగంగా ఇది ఎలక్షన్ డ్యూటీలో వచ్చామని చెప్పాలి. కానీ డ్యూటీ మటుకు ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలి. ఇందాక చెప్పారు కదా, డ్యూటీ మటుకు మంచి యూనిఫామ్ వేసుకోవాలి, షూ పాలిష్ ఉండాలి, యూనిఫామ్ నీట్ టర్న్అవుట్ ఉండాలి, ఎక్సలెంట్ ఉండాలి. మనం చిరునవ్వుతో మాట్లాడుతున్నప్పుడు కూడా స్మైల్ ఉండాలి, లేకపోతే ఇటు అడుగు అన్నది. కొందరు అంటారు ఇటారా స్నాపే, మళ్ళీ మర్యాదగా రండి ఇట్లాంటి పెద్దవాళ్ళు అయితే సారానండి, వినండి, ఇగో పోవద్దు కొద్దిగా. మన పెద్ద తుడుంకాలం ఏం కాదు, మంచిగా ఎడ్యుకేటెడ్ ఉంటారు చాలా మంది, వాళ్ళకు వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు, తెలియదు మనకు. వస్తే సార్ ప్లీజ్ రండి సార్, యూజ్ చేయండి, ప్లీజ్ అనేవాడు యూజ్ చేయండి, మనకి ఏమో పోయేది ఉండదు. ప్లీజ్ రండి, ఇలా రండి, ఇక్కడ రండి, ప్లీజ్ ఇక్కడ రండి, అందరినన్నా ఏం కాదు, ప్లీజ్ రామ్మ తల్లి ఇట్రా అనాల మర్యాద. కానీ ఆడవాళ్ళని కూడా ఎప్పుడు ఎట్టి బస్సులో టచ్ చేయకూడదు. ప్లీజ్ రండి సార్ ఏదా జరుగుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా మర్యాదగా మన బూత్ మాటలు యూజ్ చేస్తే మనమే ఫస్ట్ టార్గెట్ అవుతాం. ఫస్ట్ వాళ్ళే కెమెరాస్ రెడీ ఉంటే అందరూ పెడతారు, అక్కడ విలేకరు ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఒక విలేకరు, ఈ రోజులో ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్, అవునా, కెమెరా పెడతాడు, వాడు వైరల్ చేసేస్తారు. అందుకోసం ఎట్టి పరిస్థితిలో అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. పరిస్థితిని బట్టి మనం ఇచ్చారు. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఆ ఫోన్ నంబర్స్ మటుకు అందరి పెట్టుకోవాలి. అలా మీ పాస్పోర్ట్ లో మీకు ఫోన్ నంబర్స్ ఉంటాయి, ఆ ఫోన్ నంబర్స్ పోగానే మనం ఫీడ్ చేసుకోవాలి. ఇందులో మన ఫోన్ లో ఫీడ్ చేసుకోవాలి. ఆ ఎస్ఐ పేరు, ఆ ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకొని ఒకసారి డయల్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇమీడియట్ గా మనం డయల్ చేసేటట్టు, మళ్ళీ వెతికేటట్టు ఉండదు, వెతికేటట్టు ఫోన్స్ ఉంటాయి. టక్కగా జరిగిందంటే సార్ ఇట్లా జరుగుతుంది సార్ చెప్పేటట్టు ఉండాలి. మీ కన్సర్న్ పెట్రోలింగ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కావాలి. ఆ నంబర్లు అన్ని కూడా డయల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ రోజు డయలింగ్ అన్ని నంబర్ సీరియల్ గా ఉండాలి. 10 నంబర్ ఉంటే 10 నంబర్ డయల్ ఖచ్చితంగా ఉండాలి. ఇమీడియట్ గా మీరు ఇట్లా రింగ్ చేసి తెలిపేటట్టు ఉండాలి. ఏదైనా ఇష్యూ జరుగుతుంటే రింగ్ చేసి మనం అక్కడ సాధ్యమైనంత వరకు మాట్లాడుతూ చెప్పాల్సిన పరిస్థితులు. ఏదైనా జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే మనం మాట్లాడుతుంటే మనం దాన్ని కూడా మనం అరికట్టడానికి, మనం ఆపడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇద్దరే ఉంటాయి, కష్టమైతే ఒక్కొక్క దగ్గర ఇద్దరినే వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పోలింగ్ బూత్ పెద్దగా ఉంటే అక్కడొకటి వేస్తారు, కాబట్టి మీరు 4 ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలింగ్ బూత్ ఈ బూత్ దగ్గర గొడవ అవుతుంటే అక్కడ ఉన్న పోలింగ్ బూత్ అర్థం మెల్ల రావచ్చు. ఒకవేళ ఇక్కడికి ఇబ్బంది అవుతుందంటే పిలుచుకోవచ్చు, కానీ మీ పరిధి దాటిపోకూడదు. ఆ ప్రిమిసెస్ ఉంటుంది, స్కూల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దాదాపు పోలింగ్ బూత్స్ ఒక 5-6 ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒకటే ఉంటుంది, ఒక ఇద్దరే కానిస్టేబుల్ ఉండొచ్చు, లేదా ఒకరే ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితి ఉండదు, భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాబట్టి ఎప్పుడు పెట్రోలింగ్ పార్టీ వాళ్ళు టచ్ లో ఉంటారు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా టైం ప్రకారం ఏదైతే టైం చెప్తారో వాళ్ళు 6 o'clock అంటారు, కానీ 5:30కే రెడీ ఉండాలా. మనం అనుకుంటాం 5:30కి, ఒక్కోసారి 6 o'clock లోపలే ఓటర్స్ వచ్చి నిలబడతారు. 6 o'clock లోపలే వచ్చేసి నిలబడతారు. అవును సార్ మాకు పనులు నిలబడతారు, లైన్ నిలబెడతారు. ఒక దిక్కు ఆడవాళ్ళని, ఒక దిక్కు మగవాళ్ళని నిలబెడితే ఇంకా బెస్ట్, లొల్లి ఉండదు. ఒక మగవాళ్ళని పంపొచ్చు, ఒక లేడీస్ని పంపొచ్చు, కన్ఫ్యూజ్ ఉండకుండా. అంటే ఈక్వల్, అందరికి ఈక్వల్. ఒకవేళ మనుషులు ఎక్కువ అనుకో వాళ్ళిద్దరు పంపొచ్చు, మనుషులు తక్కువ ఇక్కడ నుంచి ఒకరి పంపొచ్చు. ఇక్కడ నుంచి అటు డోర్కి ఇటు అటుగా ఉంటే
పంపితే బెస్ట్. అట్లా ఆడవాళ్ళ కొద్దికి మగవాళ్ళ కొద్దికి పెట్టి ఇల్లు పెట్టి ఒక్కొక్క ఆటో కొనేటి ఒకరు పంపితే మీకు ఏ ఎలిగేషన్ ఉండదు. మనకు కొన్ని సందర్భంలో ఏజ్డ్ వాళ్ళు వస్తారు, ఏం చేయాలా, వాళ్ళకు ఓపిక ఉండదు. 70 years 85 years నడుచుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మనకు వచ్చి ఏం చేస్తారు, మనకు చూడగానే అర్థమవుతుంది. అయితే వాళ్ళని మనం కొద్దిగా ఏమైనా కొంచెం అవి పెద్ద ఎన్నోరు పెద్ద ముందే 80 ఏళ్ళు ఓపిక లేదు, ప్లీజ్ రామ్మా నువ్వు రామ్మా అని వాళ్ళకు మనం కొద్దిగా సపోర్ట్ చేసి ఓటు వేయించి తొందరగా పంపించాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆబ్జెక్షన్ చేయరు, గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆబ్జెక్షన్ చెయ్యరు. 80 ఏళ్ళు 75 ఏళ్ళు వాళ్ళు ఏజ్ వాళ్ళు అంటారు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, వాళ్ళకి మనమే ఇనిషియేట్ తీసుకుని అవసరం ఉంటే ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, వాళ్ళకి ముందు మీరు అంతమంది ఉన్నారు కదా నిలబడలేరా, కూర్చోలేకపోతుంది, దయచేసి ఆయన పంపిద్దాం, మీకు ఏం చేస్తారు, మాకు ఏం చేస్తారు పంపించండి వాళ్ళే అంటారు. అట్లా ఒక మాట వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళని లోపల పంపించేస్తే వాళ్ళు తొందర ఓటేసి వెళ్ళిపోతారు. అవునా కదా? అది కూడా మన ఇనిషియేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకుని. అక్కడ మన డ్యూటీ మనమే ఉంటాం కాబట్టి మనం చెప్పిందే నడుస్తుంది కాబట్టి అక్కడ మనం క్యూ లైన్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ పోలీస్ అధికారులు ఉంటారు కాబట్టి మనం కొన్ని ఇనిషియేట్ తీసుకొని చేయొచ్చు, ఏం కాదు. అర్థమైందా? అట్లాంటి అవకాశం అసలు లేదు. ముసలి అక్కడ పడిపోతుంటాడు, మనకేంది మా సార్ చెప్పాడు కదా క్యూ మెయింటైన్ చేయాలా, నేను క్యూలలో ఉండాలా, చక్కగా పోవాలని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు కొందరు అనారోగ్య సమస్యలతో కూడా వస్తారు, ఆరోగ్యం బాగుండదు కొందరికి, కొందరు ఏదైనా ఆపరేషన్ కావచ్చు, ఓటు ఉంటుంది కాబట్టి ఇంపార్టెన్స్ కాబట్టి వస్తారు, అయ్యా నాకు ఇట్లా ఆపరేషన్ అయింది, నేను ఇట్లా తట్టుకోలేను, నాకు ఎండ ఎక్కువ ఉంది, నేను నిలబడలేను, కూర్చోలేను, కొంచెం మీరు నాకు అవకాశం ఇస్తే తొందరగా వెళ్ళి ఓటేసేస్తా అంటారు. అప్పుడు ఏం చేయాలి, మీరు వీళ్ళకి అడగాల, వీళ్ళ క్యూ ఉంటుంది కదా ఇంకా ముందున్న వాళ్ళు, ఏమమ్మా మీరు పర్మిషన్ ఇస్తే మళ్ళీ మర్యాదగా మీరు పర్మిషన్ ఇస్తే మేము లోపల పంపిస్తామా అంటే మీరు పర్మిషన్ ఇస్తారా అంటే లేదు సార్ పంపించండి, ఎందుకు బాధపడుతుంది వాళ్ళే అంటారు. అంటే వాళ్ళ మీద మనం ఒక మాట పెట్టి పంపించచ్చు. అది మన ఇనిషియేషన్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అర్థమైందా? మీకు అక్కడ పోయిన తర్వాత మీకే అర్థమవుతుంది సిచ్యువేషన్స్, అక్కడ ఆ లైన్స్ ఎవరైతే ఉంటారో ఓటర్స్, మీకు దాన్ని బట్టి మీకు అక్కడ పోయిన తర్వాత అర్థమవుతుంటుంది. ఒక 1-2 hours తర్వాత మీకే అర్థమవుతుంది, ఒకసారి మీరు అన్ని చెప్పారు కదా, ఇవన్నీ మీకు గుర్తొస్తాయి ఖచ్చితంగా, మీకు అన్ని గుర్తొస్తాయి. అక్కడ పోయిన తర్వాత సార్ ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి మీకు అన్ని గుర్తొస్తాయి. అవి మీరు ప్రాక్టికల్ లైఫ్ లో మీరు అనుసరిస్తే మీకు ఈజీగా మీ డ్యూటీ హాయిగా సంతోషంగా చేసినట్టు అవుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే నేను డ్యూటీ బాగా చేస్తా. ఫస్ట్ డ్యూటీని మీకు గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ మీ లైఫ్ లో ఇది ఫస్ట్ డ్యూటీ. ఇది గవర్నమెంట్ డ్యూటీలో, పోలీస్ డ్యూటీలో ఫస్ట్ డ్యూటీ. ఇన్ సర్వీస్ వాళ్ళు ఉండొచ్చు, హోమ్ గార్డ్స్ ఉండొచ్చు, గతంలో చేసిన వాళ్ళు, కానీ ఇక్కడ ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకైతే ఫస్ట్ డ్యూటీ సేమ్ మీకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఉంటుంది. మరి ఫర్ ఎవర్ మనకి ఎప్పుడు మీకు గుర్తుండిపోయేటట్టు, అది గుర్తుండిపోతుంది లైఫ్ లో. ఇది మేము ఈ డ్యూటీ చేసాం, ఈ ఊర్లో చేసాం అనేది మీకు రిటైర్మెంట్ దాకా మీకు గుర్తుంటుంది. ఇంకోటి, ఈ డ్యూటీ చేస్తే సిమిలర్ గా మీకు ఈ డ్యూటీ బాగా చేయగలిగితే మీరు లైఫ్ లో ఎట్లాంటి ఎలక్షన్స్ వచ్చినా వేరే డ్యూటీ కూడా మీరు అరే మాకు సార్ చెప్పారు ఈ విధంగా చేస్తే, ఇదే ప్రిన్సిపల్స్ ఎక్కడ పోయినా ప్రిన్సిపల్ ఒకటే, మర్యాద, రెస్పెక్ట్, సిచ్యువేషన్, యాక్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. అక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తొందరగా పంపాలా అంటే అదే ఇనిషియేషన్ తీసుకోవాలి, మనం ఇనిషియేషన్ తీసుకోవాలా. లేకపోతే అక్కడ పడి ఏమైనా అయిందనుకో, పోలీసులు పట్టించుకోలేదు సార్, అన్ని సార్లు అడిగింది సార్, ఈ పోలీసు అయినా పట్టించుకోలేదు సార్ అంటారు. ఈడ పాఠాలు చెప్పినంత ఈజీగా ఉండకపోవచ్చు, అక్కడ పరిస్థితి చాలా ఉంటుంది. ఇంకో వేరే ఉంటుంది, మనం ఊహించింది అయినా అరే సార్లు చెప్పలే కదా మనకి ఇది ఎట్లా అంటే మనకు అక్కడ పరిస్థితిని బట్టి, అక్కడ జరిగే పరిస్థితిని బట్టి, అక్కడ దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అర్థం కాకుంటే ఇమీడియట్ గా ఫోన్ చేసి సార్ ఇట్లా ఉంది నేను ఏం చేయాలా అనేది ఇమీడియట్ గా ఫోన్ కానీ కలవకుంటే నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైనా వాళ్ళకి చేసి ఇంటిమేట్ చేసి దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవచ్చు, లేకపోతే వాళ్ళు వస్తే మనకు సపోర్టింగ్ ఉంటారు, వాళ్ళు వచ్చి సబ్సైడ్ చేస్తారంటే అట్లాంటి టైంలో మీరు ఫోన్ చేయొచ్చు, డిఎస్పీ కూడా ఫోన్ చేయొచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్, గుర్తుపెట్టుకోండి, భయపడాల్సిన అవసరం ఉండదు. డ్యూటీలో అప్పుడు ఖచ్చితంగా ఫోన్ ఎవరు కలిస్తే వాళ్ళకి చేసేయచ్చు. ఫస్ట్ ఇమీడియట్ గా మనం కన్సర్న్ SHO చేస్తాం సాధ్యమైనంత వరకు. లేదు మనకు ఆ రూట్ లో ఎవరైతే రూట్ మొబైల్ ఎవరో ఆ రూట్ మొబైల్ చేస్తే బెస్ట్. ఆ SI ఎక్కడ ఉండొచ్చు, మండలంలో ఒక 20-25 విలేజ్ ఉంటాయి కాబట్టి SI దూరంగా ఉండొచ్చు, కానీ నీకు రూట్ మొబైల్ ఏది ఉంటుందో నీకు దగ్గరగా ఉంటుంది. దాదాపు 2-3 విలేజ్ దగ్గర కాబట్టి వాళ్ళకు 10-12 నిమిషాలు మీ దగ్గరకు వచ్చేస్తారు. రూట్ మొబైల్స్ దగ్గరగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రూట్ మొబైల్స్ చాలా దగ్గరగా ఉంటాయి, స్ట్రైకింగ్ ఫోర్స్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు రూట్ మొబైల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అట్లా ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ వస్తే, నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ వస్తే నేను క్లారిఫై చేస్తా. మీరు ఏ జిల్లా పోతున్నారు? నిజామాబాద్ పోయినా కాకుండా ఎక్కడ పోతారు? ఏసీపీ ఆఫీస్ ఎక్కడ పోతారు? పోలీస్ స్టేషనా? ఏసీపీ తర్వాత పోలీస్ స్టేషన్ తర్వాత పోలింగ్ బూత్కి వెళ్తారు. 4 అర్థమైందా? ఆడ పోయిన తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా నేను ఇక్కడే మీకు క్లారిఫై చేశాను. అది రోల్ క్లారిఫై అంటారు, దానికి ఈజీగా ఉంటుంది మీకు. అక్కడ పోయిన తర్వాత ఏం డ్యూటీ చేయాలి. కొందరు హెడ్ క్వార్టర్స్ లో పడతారు, అదృష్టం నిజామాబాద్ లో పడవచ్చు, లేదా కొందరు బోధనలో పడవచ్చు,
కొందరు ఆర్మూర్ టౌన్ లో పడవచ్చు. నిజామాబాద్ ఉన్నారు కదా జిల్లాలు, బంధువులు వస్తారు, మీరు ఓటేసేగర ఒక్కోసారి లక్కీ అంటే ఊర్లోనే పడుతుంది, మన ఒక అనుకున్న ఊర్లోనే డ్యూటీ చేయాల్సి వస్తుంది. అందరూ తెలిసిన వాళ్ళే వస్తారు. వస్తుందా లేదు అవకాశం? వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.